హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైవేన్ వెహికల్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని ట్రిప్స్ చెప్తున్నానండి. ఏంటంటే మనకి డిస్ప్లేలో కొన్ని సింబల్స్ అయితే కనపడతాయి. వాటి గురించి అయితే ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియో కనుక చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి, ఈ వీడియోని మీకు తెలిసిన మన సాటి డ్రైవర్స్కి ఎవరైనా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే వెహికల్ నా దగ్గర టాటా మ్యాజిక్ డీజిల్ వర్షన్ ఉందండి. దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అంటే సేమ్ కొత్త వెహికల్స్ కూడా ఇవే ఫీచర్స్ ఉంటాయి అనుకోండి. కాకపోతే డెఫ్ సెక్షన్ లేదు కాబట్టి ఒకటి రెండు ఫీచర్స్ మారితే మారవచ్చు, కానీ సింబల్స్ మట్టుగా సేమ్ ఇవే ఉంటాయండి. రీజనరేషన్ అనేది ఎందుకు వస్తుంది? రీజనరేషన్ సింబల్ అనేది యాక్చువల్ గా డఫైల్ ఉన్న వెహికల్స్ కే వస్తుందని మనం అనుకున్నాం. మీరే కదండి, నేను కూడా నిన్నటి వరకు సేమ్ అనుకున్నా. కానీ ప్రాబ్లం అయితే అది కాదు. డఫైల్ గురించి అయితే రీజనరేషన్ రాదండి. దానికి ఆ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందో ప్రతి వెహికల్ కూడా వస్తుందండి. ఈ రోజు మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. నెక్స్ట్ ఎస్ఆర్ ఫాల్ట్ అనేది కూడా ఎందుకు వస్తుందో, దానివల్ల అంటే సింబల్స్ నేను ఇక్కడ సైడ్ వేస్తా చూడండి. ఇటు కానీ లెఫ్ట్ లో రైట్ లో సింబల్స్ చేస్తా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా. డిస్ప్లేలో చూపించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే మనం ఫ్రంట్కి వెళ్ళిపోవాలంటే తెలుసు కదండి. మన క్యాబిన్ లో మనం అయితే బ్యాక్ సైడ్ ఉన్నాం. ఈ రోజు నేను ఏ సింబల్ దేనికి యూజ్ అయిద్దో, దేని వల్ల మనకి ఈ సింబల్ పడతాయి అనేది చెప్తానండి. మీరైతే చాలా మంది ఆ సింబల్స్ పడంగానే భయపడతా ఉంటారు. మీరే కదండి, నేను కూడా ఫస్ట్ తెలియని టైంలో నాకు డెఫైల్ సెక్షన్ గురించి ఎస్ఆర్ ఫాల్ట్ పడితే చాలా వరకు భయపడ్డా. ఈ రోజు మీకు అలాంటి భయాలు ఏం లేదండి. నేను చెప్తాను కదా, ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మిస్ అయిపోతారు నేను చెప్పే డీటెయిల్స్ అనేవి. మనం ఫస్ట్ గా ఎస్ఆర్ ఫాల్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎస్ఆర్ సిస్టమ్ ఫాల్ట్ అనేది ఎందుకు పడిద్ది అంటే, మనకి నీకు డెఫైల్ క్వాలిటీ తగ్గినప్పుడు లేదా డెఫైల్ ట్యాంక్ లెవెల్ గా తగ్గినప్పుడు ఈ సింబల్ అనేది పడిద్దండి మనకి ఆటోమేటిక్ గా. ఈ సింబల్ పడ్డదంటే దీని మీనింగ్ ఇదే, మనకి డెఫైల్ క్వాలిటీ తగ్గినట్టు, అదే ట్యాంక్ లెవెల్ తగ్గినట్టు. ట్యాంక్ లెవెల్ తగ్గింది, మీరు దీన్ని ఫిల్ చేసుకోండి అంటే దీన్ని నింపుకుంటే మనకే మంచిది కదండి. మనం ఎప్పుడు అది ఆఫ్ ఉంది, 3 పాయింట్లు ఉన్నాయి, 4 పాయింట్లు ఉన్నాయి అని మనం బేస్ చేసుకోకుండా ఫుల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఒక పాయింట్ ఎప్పుడుకో తగ్గిద్ది ఒక 1000 కిలోమీటర్లకి. డీజిల్ అనేది మనం ఎప్పుడు తరచుగా కొట్టించుకుంటాం, 15 లీటర్లు కాలిద్దండి మనం ఒక కిరాయికి వెళ్తే, లేదంటే 10 లీటర్లు కాలిద్ది. దాన్ని కొట్టేయాలంటే కొట్టేయలేం కదా. అలానే ఇది అనేది మనకి ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి 1 లీటర్ తగ్గిద్దిగా, తగ్గినప్పుడే పోసుకోండి. మీకు ఈ ప్రాబ్లం అయితే చూపెట్టదు. వెహికల్ కొన్న కొత్తలో అయితే ఈ సింబల్ చూపించదండి. ఇప్పుడు తర్వాత మనకి ఇయర్స్ ఎక్కువ పెరుగుతున్న కొందికి ఈ సింబల్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం నింపకుండా దాన్ని అలానే వాడేస్తూ ఉంటాం. సరే, ఒక పోల్ తగ్గిందిగా, 2 పోల్ తగ్గిందిగా వదిలేస్తూ ఉంటాం. అప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది తరచుగా వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ట్యాంక్ ఫుల్ గా ఉంచుకుంటారో ఈ ప్రాబ్లం అనేది చూపించింది అంటే మీరు ఇమీడియట్లుగా మీరు ఇక టాటా షోరూమ్ అయితే కాంటాక్ట్ కావాలండి. వాళ్ళకి కాల్ చేస్తే లేదా వాళ్ళ దగ్గరకి వెహికల్ తీసుకెళ్ళినా ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని చూపిస్తారు. అంటే ఎందుకు వస్తే ఈ ప్రాబ్లం వల్లనే వస్తాయి. డెఫైల్ క్వాలిటీ తగ్గినా, అదే లెవెల్ తగ్గినా, ట్యాంక్ మించి తక్కువ ఉన్నా చూపెడతా ఉంటుంది. మీరు ఫిల్ చేయండి ఒకసారి, ఆ సింబల్ పోద్ది. పోకపోతే మీరు అప్పుడు షోరూమ్కి వెళ్ళి అడగాలి ఇది ఎందుకు వచ్చింది అనేది. యాక్చువల్ గా ఈ సింబల్ ఎందుకు వస్తుంది అనేది నేను చెప్తున్నా. డెఫైల్ క్వాలిటీ అండ్ డెఫైల్ లెవెల్ తగ్గినప్పుడు ఈ సింబల్ పడిద్ది. డెఫైల్ క్వాలిటీ తగ్గింది అంటే, తగ్గటం అంటే క్వాలిటీ మనకు తెలిసి మనం బయట పోయించుకుంటాం కదా, షోరూమ్ లో తీసుకోకుండా. ఒక్కోసారి అక్కడ వాళ్ళు మనకి ప్యూర్ గా అమ్ముతారనే ఏముండదండి మనకి యాడ్ బ్లూ ఆయిల్. చెప్పలేము. అందుకనే పెద్ద జార్స్ కొనుక్కోండి అని నేను చాలా మందికి చెప్పా. పెద్ద జార్ అయితే మెయింటెనెన్స్ చేయండి, టాటా షోరూమ్ లో తీసుకోండి, దాన్నే మీరు ఒకటే మెయింటెనెన్స్ చేయండి. ఎందుకంటే తరచుగా మనం బయట కొనుక్కోవాలన్నా 1 లీటర్ వచ్చేసి 100 రూపాయలు. మనం అనుకోవచ్చు 1 లీటర్దే కొనుక్కుంటే సరిపోతుందిగా మాకు ఒక 1000 కిలోమీటర్లు కానీ. కానీ అలా మెయింటెనెన్స్ చేయకండి, ఆ క్వాలిటీ తగ్గిపోద్ది కదా. అది తగ్గిపోయినప్పుడు మనం బయట ఆయిల్ ఎప్పుడైతే వాడుతూ ఉంటామో యాడ్ బ్లూ ఆయిల్, ఈ సింబల్ పడతా ఉంటుందండి. ఎందుకంటే మా కాడ ఒక వెహికల్ ఉంది, మా ఫ్రెండ్, ఇది నాకు తెలిసిన అయింది. ఆమె చాలా వీడియోలో చెప్పానులేండి ఆ వెహికల్ గురించి. ఆయన అంతే బయట డఫాయిల్ బయటదే పోసుకున్నాడు. ఈ సింబల్ కూడా ఆయనకి ఎస్ఆర్ ఫాల్ట్ తరచుగా చూపించేది. నాకు వచ్చిందిలేండి ఒకసారి, ఫస్ట్ లో వచ్చింది. అప్పటి నుంచి నాకు తెలుసు కదా, ఆ షోరూమ్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇట్లా చెప్పారు నాకు, ఇలా మన డఫాయిల్ కూడా ఏది పడితే అది పోయకూడదు, ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ, టాటా కంపెనీ వాడుకోండి అని చెప్పారు. బయట కూడా టాటా కంపెనీ దొరుకుతాయి, కానీ మనకి అంత గ్యారంటీ అయితే కాదు. షోరూమ్ లో తీసుకోండి, ఒక జార్ 1400తో ఒకసారి అయిపోద్ది కదా. ఎన్ని రోజులు అవుతుందో మనకు చెప్పలేం, ప్రతిసారి లీటర్ కొనుక్కునే కంటే. కొంచెం ఇబ్బందే కావచ్చు, ఎందుకంటే డబ్బులు ఉండాలి కదా. 1400 అంటే ఒకసారి మనకి వరకు సర్వీసింగ్ కూడా వెళ్ళినప్పుడు ఇక మనం ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళి తీసుకోవటమే. ఈ ఎస్ఆర్ సిస్టమ్ సింబల్ అనేది నాకు తెలిసి దీని వల్లే పడతా ఉంటది. దీన్ని అయితే అంటే క్వాలిటీ కానీ డెఫ్ లెవెల్, ట్యాంక్ లెవెల్ తగ్గినా ఈ సింబల్ పడిద్ది అండి. అందుకే మీరు ఎప్పుడు కూడా దీన్ని ఫుల్ గా నింపుకొని ఉంచుకోండి. నింపితే మనకే మంచిది కదా, మనం ఎక్కువ లాంగ్ వెళ్ళినా చూసుకునే పని ఉండదు. ఈ సింబల్ అనేది దీని గురించి పడింది. నెక్స్ట్ వచ్చేసి మనకి రీజనరేషన్ సింబల్. ఈ సింబల్ ఎందుకు వస్తుంది? డెఫైల్ ఉన్న వెహికల్ వాళ్ళకైనా లేకుంటే అందరికి వస్తుందని నన్ను అడగొచ్చు. నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫైల్ ఉన్న వెహికల్కే వస్తుంది అనుకున్నాండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నానంటే, మొన్నటి వరకు నా వెహికల్కి నేనే వెళ్ళానండి. నాకు హెల్త్ బాగోక నేనైతే నా వెహికల్కి వెళ్ళగా డ్రైవర్ని పెట్టాను. మొన్న మావిడ వెళ్తే మనకి చెక్ లైట్ పడ్డదని చెప్పిండండి. చెక్ లైట్ ఎందుకు పడ్డదని అడిగితేనే నేను
ఆయన డీజిల్ 30 కిలోమీటర్లు ఉన్నప్పుడు కొట్టించిందంట. మరి చెక్ లైట్ పడకపోతే ఏమవుతుందండి? 30 రాత్రండి, మినిమం 70 పైనే ఉండాలి లేదా 100 ఉండాలి. మావాడు ఆ మీటర్ చూడకుండా వాళ్ళ అందులో అయితే చూపెడుతుంది కదా డీజిల్ అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. అది ఆ లైట్ పడ్డది. తర్వాత డీజిల్ ఫిల్ చేస్తే ఆ చెక్ లైట్ పోయిందండి. ఆయనకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలిగా ఈ లైట్ ఎందుకు వచ్చింది, నువ్వు ఎలా డ్రైవ్ చేసావు అనేది చెప్పేసి. ఇప్పుడు రీజనరేషన్ సింబల్ అనేది అండి మనకి మనం డెఫ్ ఆయిల్కి సంబంధించిందని అనుకుంటాం, కానీ అది డెఫ్ ఆయిల్కి సంబంధించింది కాదు, డీజిల్కి సంబంధించింది. రీజనరేషన్ సింబల్ అనేది డీజిల్కి సంబంధించింది. అది ఆ సింబల్ని మనం మీరే కాదు, నేను కూడా డెఫ్ ఆయిల్కే అనుకున్నా. డెఫ్ ఆయిల్ సెక్షన్ గురించే ఈ సింబల్ అయితే పడుతుందని ఫస్ట్లో అనుకున్నాను నేనైతే. ఇది కూడా మనకి డీజిల్ని ఫిల్టర్ చేసుకుంటుందండి డిపిఎఫ్. అది ఫిల్టర్ చేసుకున్నప్పుడు దాన్నే కదా రీజనరేషన్ అంటాం మనం. అంటే దానికి ఫిల్టర్ ఉంటుంది కదండి, ఆ డీజిల్ పర్టికులర్ ఫిల్టర్ డిపిఎఫ్. అది ఫిల్టర్ని క్లీన్ చేసుకోవాలి కదా, దాన్నే రీజనరేషన్. ఆటోమేటిక్గా చేసేసుకుంటుంది మనకి. అది ఏ టైంలో చేసుకుంటుందండి? మనకి 35 కిలోమీటర్ల స్పీడ్లో ఉండాలంట మ్యాక్సిమం. 35 కిలోమీటర్ల స్పీడ్లో ఉండాలి. అయితే అవతలే ఉండొచ్చు నాకు తెలిసి, అయితే ఇంకా స్పీడ్ వెళ్ళాలి అది రీజనరేషన్ చేసుకోవడానికి. ఎందుకంటే మనం వెహికల్ కూడా పక్కన పెట్టినప్పుడు రీజనరేషన్ ఆటోమేటిక్గా మనం చేయాలన్నప్పుడు చూడండి, యాక్సిలేటర్ అనేది గట్టిగా అది ఆరుతూ ఉంటుంది కదా, బండి యాక్సిలేటర్ పెరుగుతూ ఉంటుంది ఆర్పిఎం వెహికల్ది. అలానే మనకి స్పీడ్ కూడా 35 అబోవ్ వెళ్తేనే రీజనరేషన్కి సరిపోద్దని. 35 అబోవ్ వెళ్ళారనుకోండి మనకు రీజనరేషన్ ఆటోమేటిక్గా అదే చేసేసుకుంటుంది మనకి రన్నింగ్లో కూడా. అది చేసుకొని పక్షాన అది బ్లింక్ అవుతుంది అనుకోండి, ఇదే సింబల్ రీజనరేషన్ సింబల్. అప్పుడు మనం షోరూమ్కి అయితే షోరూమ్ వాళ్ళకి కాల్ చేయాలండి, లేదంటే మన దగ్గరలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే సిస్టమ్ మీద చేస్తారండి రీజనరేషన్ అనేది. లేదంటే వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మనకు ఒక సొల్యూషన్ చెప్తారు ఎలా రీజనరేషన్ చేసుకోవాలి అనేది. అది చాలా మందికి తెలుసు, వాళ్ళే చేసేసుకుంటారు. తెలియని వాళ్ళు అయితే మట్టుకు షోరూమ్ వాళ్ళని కాంటాక్ట్ కావండి. నాకైతే కాల్ చేయగలండి, ఎందుకంటే డీజిల్ వర్షన్ గురించి అయితే నేను చెప్పగలుగుతా, పెట్రోల్ వర్షన్ గురించి అయితే నాకు తెలియదు కదా, దాన్ని ఎలా రీజనరేషన్ చేయాలి ఏంటనేది. డీజిల్ వర్షన్ వాళ్ళు అయితే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. మీకు ఒక బ్లింక్ అయినా కానీ నేను చెప్తాను దానికి ఆప్షన్ అనేది, ఒక సొల్యూషన్ అనేది నేను చెప్తా. మనం కాల్ చేయొచ్చు, మాట్లాడుకోవచ్చు. మనం చాలా వీడియోలో నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటే తీసుకోవచ్చు. ఆ సింబల్ వచ్చేసి డీజిల్ వర్షన్కే కాదండి, పెట్రోల్ వర్షన్ కూడా రీజనరేషన్ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం గురించి మీరైతే ఏం పే చేసే పని లేదు, ఆటోమేటిక్గా అదే వస్తుంది. అది డీజిల్ ఫిల్టర్కి సంబంధించింది కాబట్టి అది ఆటోమేటిక్గా క్లీన్ చేసేసుకుంటుంది. లేదు అది క్లీన్ చేసుకుని పక్షాన మనం అయితే చేయాలి కాబట్టి అప్పుడు మీరు చేసుకోవాలి. దానికి అనేది ప్రత్యేకించి ఒక బటన్ ఇస్తారు, రీజనరేషన్ బటన్. దాన్ని రీజనరేషన్ చేసుకోవటం, దీనివల్ల కూడా ఏం ప్రాబ్లం లేదు, ఇది అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈ సింబల్ కూడా ఎస్ఆర్ సిస్టమ్కి సంబంధించింది అండి. ఈ సింబల్ పడ్డా కానీ మీరు ఏమీ భయపడే పని లేదు. ఎందుకంటే భయపడాలి, ఈ సింబల్ పడితే మట్టుకు మీరు భయపడాలి. ఎందుకంటే మీ ట్యాంక్ లెవెల్లో డెఫ్ ఆయిల్ అనేది, యాడ్ బ్లూ ఆయిల్ అనేది అయిపోయింది మొత్తం. దీన్ని ఖచ్చితంగా మీరు రీఫిల్ చేయాలి, లేదంటే ఇమీడియట్లీగా అది హీట్ అయిపోయి ఆగిపోద్ది, ఇంత డిస్టెన్స్ లో ఆగిపోద్ది అనేది చెప్తా ఉంటుంది మీకు. ఈ సింబల్ పడ్డదంటే అండి ఆటోమేటిక్గా మన వెహికల్లో డెఫ్ ఆయిల్ అయిపోయినట్టు అర్థం. ఫస్ట్ సింబల్ చెప్పాను కదా, ఈ సింబల్ వచ్చేసి మనకి లెవెల్ తగ్గిందని చూపెట్టడానికి అండి. దీన్ని కూడా మనం కేర్ చేయకుండా వదిలేస్తే, మనం ఫుల్ చేయకుండా లెవెల్ తక్కువలోనే ఉంచితే, నెక్స్ట్ ఈ సింబల్ వచ్చేసి మనకి ఆయిల్ వచ్చేసి తక్కువ అయిపోయింది, మొత్తం ట్యాంక్ లోనే అయిపోయింది అని చెప్పేసేయాలి. చెప్పేది మనకు చెప్పడానికి ఈ సింబల్ పడింది. అప్పుడు దాన్ని మనం ఇమీడియట్లీ రీఫిల్ చేసుకోవాలి. లేదా మన దగ్గర ఆ డెఫాయిల్ లేదంటే మీరు కాంటాక్ట్ కావాలంటే షోరూమ్ వాళ్ళు ఏదో సలహా ఇస్తారు, చెప్తారు. లేదంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ సింబల్స్ పడ్డప్పుడు కూడా మీరు కేర్ఫుల్ గా ఉండాలి. వీటిని అయితే లైట్గా తీసుకోవద్దండి. కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా సింబల్స్ వచ్చిపోతుంటే ఎందుకు వెళ్తాయో కూడా నాకైతే తెలియదు. కానీ అయితే అవి వచ్చినప్పుడల్లా మీరు కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు చూపించిన సింబల్ వచ్చేసండి, ఎస్ఆర్ సింబల్ వచ్చేసి ఇది ఒక టైప్ అనమాట. మనం స్మోక్ రిలీజ్ చేస్తే అని మనం అనుకున్న వాళ్ళు ఇది వరకు తెలియనప్పుడు ఇప్పుడు వీటి గురించి తెలుసుకున్నాం కాబట్టి, ఈ సింబల్ వచ్చేసి పూర్తిగా అయిపోయినట్టు, ట్యాంక్ లెవెల్లో అయిపోయింది పూర్తిగా. ఈ సింబల్ పడ్డదంటే మనం ఖచ్చితంగా వెహికల్ పక్కన స్టాప్ చేసి ఉందా లేదా మన ట్యాంక్ లో, లేదంటే ఒకవేళ నిజంగా కూడా బెజ్జం పడిపోయిందా, నేను ఆల్రెడీ ఫుల్ చేసుకున్నా కదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకు మనకే మంచిది కదండి. ఆప్ చూసుకుంటే ఏమైంది, ట్యాంక్ లెవెల్ కనపడుతూనే ఉంటుంది ఊపుతా ఉంటే ఆ వెహికల్లో. అప్పుడైతే మనం దాన్ని ఉందా లేదా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని అంటే చూసుకొని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో చాలా సింబల్స్ ఉంటాయండి మనకు డిస్ప్లేలో వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే. కాకపోతే వాటన్నిటి గురించి కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను, మనకు అంత టైం లేదు. అందుకని నేను ఇప్పుడు 3 సింబల్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండి. ఈ 3 కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సింబల్స్ కాబట్టి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి, మన నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మన వీడియో చూడండి, నోటిఫికేషన్ వచ్చినప్పుడే చూడాలనుకోలేదు. కాకపోతే మీకు ఈ వీడియో అనేది గుర్తుంటుంది, మనకు ఒక వీడియో వచ్చింది ఈ వీడియోని చూడాలనేది. అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా. సింబల్స్ చాలా ఉన్నాయి, ఇవి ఎందుకు ఉన్నాయి, వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, లేదా వీటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా మంచి సింబల్స్ ఏనా, మనకి హెల్ప్ చేసే సింబల్స్ ఏనా అని. హెల్ప్ చేసే సింబల్సే మనకు చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం పాడు కాకముందు ఇప్పుడు ఎస్ఆర్ సిస్టమ్ ప్రాబ్లంలో సగం అయిపోగానే ఒకటి చూపెడుతుంది కదండి. సగం అయిపోగానే ఒక సింబల్ చూపుతుంది, పూర్తిగా అయిపోయిందని కూడా ఇంకో సింబల్ చూపుతుంది. చాలా మందికి అయితే మనకి మీటర్లో కొన్ని మెసేజ్ ఇస్తూ ఉంటుందండి, మనకు ఒక వార్నింగ్ మెసేజ్ ఇస్తూ ఉంటుంది కదా.
ఈ మెసేజ్లు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి మీకు తెలియదు. దాంట్లో ఎస్సీఆర్ ఫాల్ట్ గురించే 10 మెసేజ్లు వస్తాయి. ఒక్క ఎస్సీఆర్ ఫాల్ట్ గురించే 10 మెసేజ్లు వస్తాయి మనకి. ఈ మెసేజ్లు అనేవి దేనికి వస్తున్నాయి, దేని వల్ల వస్తున్నాయి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. మనకి డెఫ్ క్వాలిటీ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు ఏదొచ్చిద్దో, డెఫ్ క్వాలిటీ గా ఉన్నప్పుడు ఏదొచ్చిద్దో, డెఫ్ క్వాలిటీ ట్యాంకులు అయిపోయినప్పుడు ఏ మెసేజ్లు వస్తాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. వీటి గురించి ఈ సింబల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి వీడియో కూడా 5 మినిట్స్ వరకు పెడతా అండి, చూడండి. ఎందుకంటే మనకి 10 మినిట్స్ అంటే మీరు మన డ్రైవర్స్ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కూర్చొని టైం పాస్ చూడటానికి కూడా చూడలేకపోతున్నారు. ఒకవేళ లేదు, మీరు కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదు బ్రో మనకైతే 10 మినిట్స్ వీడియో చేయండి పర్లేదు చూసేస్తాం, ఒక 6 సింబల్స్ గురించి ఒకసారి చెప్పండి అన్నా పర్లేదండి, మనం నెక్స్ట్ వీడియోలో చేస్తా. మీరైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎంత కష్టపడి వెహికల్ గురించి తెలుసుకోవాలి, నా బాధ్యత. ఎందుకంటే నా దగ్గర కూడా బండి ఉంది కాబట్టి వీడియో చేస్తున్నా. మీరైతే నాకు లైక్ చేయట్లేదండి వీడియోని. ఏముందండి, ఒక లైక్ చేస్తే నాకు మోటివేషన్ స్పీచ్ వస్తుంది, అంటే ఇంప్రెన్స్ క్లిక్ అవుతుందండి. నాకు నా వీడియో ఎంతమందికి నచ్చిందా అని నాకే అనిపిస్తూ ఉంటుంది కదా. ఒక్క లైక్ చేయండి మన వీడియో చూసిన వాళ్ళందరూ. అలాగే మీకు తెలిసిన డ్రైవర్లకు ఎవరికైనా ఉంటే టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, ఉపయోగపడతాం. టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెసే కదండి, BS6 ఎవర్స్కైనా సేమ్ ఈ సింబల్స్ ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా దగ్గర ఈ వెహికల్ ఉంది కాబట్టి నేను ఈ వెహికల్ని ప్రత్యేకించి పేరు పెట్టి చెప్తున్నా, టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి. ఈ టాటా వింట్రా అన్న పర్లేదు, ఇంకే అదర్ వెహికల్ ఏదైనా పర్లేదండి, రీజనరేషన్ ప్రాబ్లం అనేది సేమ్ వస్తే డెఫ్ ఫైల్ ఉన్న వెహికల్కి సేమ్ సెక్షన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్తోనే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.